అల్లు అర్జున్ ఎపిసోడ్ పై రాష్ట్ర డీజీపీ జితేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అల్లు అర్జున్ కు వ్యతిరేకం కాదన్నారు. చట్ట ప్రకారం తాము యాక్షన్ తీసుకుంటున్నట్లుగా తెలిపారు. సినీ నటుడైన బయట సామాన్యుడినే అన్నారు. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యం అంశం కాదని డీజీపీ తేల్చి చెప్పారు. అల్లు అర్జున్ సినీ హీరో కావచ్చు, క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకోవాలన్నారు. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేశామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాష్ట్రంలో సెలబ్రిటీలకు సంబంధించినటువంటి 2 కేసులపై రాష్ట్ర డీజీపీ స్పందిస్తూ వాటిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కరీంనగర్ లో రాష్ట్ర డీజీపీ జితేందర్ మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఈ జరిగినటువంటి పరిణామాలు, ఇటీవల ఎందుకు వారిపైన కేసులు నమోదు చేయాల్సి వచ్చిన దానిపై కూడా మీడియా ముందు స్పష్టమైనటువంటి ఈ వివరాలు అందజేయడం జరిగింది. సంధ్యా థియేటర్ ఘటన ఒకటి, మోహన్ బాబు ఇంటి కుటుంబ కలహాలకు సంబంధించి మీడియాపై దాడి చేసినటువంటి ఘటన, ఈ 2 విషయాల్లో తనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. పౌరులుగా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి అంటూ కూడా రాష్ట్ర డీజీపీ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ఎవరికి పోలీస్ వ్యవస్థ వ్యతిరేకం కాదు. సంధ్యా థియేటర్ ఘటన, మోహన్ బాబు జరిగినటువంటి ఘటన, ఈ 2 పైన డీజీపీ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. పౌరుల భద్రత, రక్షణ అన్నిటికంటే ముఖ్యం. ఆయన సినీ హీరో కావచ్చు, క్షేత్ర స్థాయిలో పరిశీలితులు అర్థం చేసుకోవాలి. ఎంత సెలబ్రిటీ అయినా, ఎంత పెద్ద గొప్ప వ్యక్తులైనా చేసేటువంటి పర్యటన దృష్టిలో పెట్టుకుని అక్కడ తను రావడం కారణంగా ఎలాంటి నష్టం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సెలబ్రిటీలు, ప్రముఖులు ముందస్తుగానే అదంతా కూడా గ్రహించి అక్కడ ఆ పర్యటన చేపడితే బాగుంటుంది అంటూ కూడా రాష్ట్ర డీజీపీ ఈ విషయాన్ని మరోసారి తెలియజేశారు. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదు అంటూ క్లియర్ కట్ గా అల్లు అర్జున్ కే ఈ విషయం తెలిసేలాగా డీజీపీ వ్యవహరించడం జరిగింది. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైనటువంటి అంశం కాదు అంటూ కూడా డీజీపీ మరోసారి పుష్ప 2 సందర్భంగా థియేటర్ దగ్గర నెలకొన్నటువంటి ఘటనపై కూడా మనుషుల ప్రాణాలే ఎక్కువ గానీ సినిమా షో అనేది అంతకు మించి ప్రాధాన్యత కాదు అంటూ కూడా డీజీపీ విషయాన్ని తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పౌరుల భద్రత మంచిది కాదు. సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేసిన మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో చట్ట ప్రకారం మోహన్ బాబు పైన చర్యలు ఉంటాయంటూ కూడా డీజీపీ స్పష్టం చేయడం జరిగింది. 24 వరకు మోహన్ బాబుని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎల్లుండితో 24 ఈ డేట్ ముగిసిన తర్వాత మోహన్ బాబుని పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేసేటువంటి ఆలోచన కనబడతా ఉంది. యావత్ తెలంగాణ ప్రజలు అందరూ లైవ్ వీక్షిస్తూ ఉండగా ఒక ఛానల్ ప్రతినిధి పైన అత్యంత దౌర్జన్యంగా ఐరన్ రాడ్ తో ఉన్నటువంటి ఒక ఛానల్ లోగోని చేతిలో పట్టుకుని తలబాదం పైన మోదడము, ఇప్పటికీ గాయపడ్డటువంటి జర్నలిస్టు ఆసుపత్రిలోనే చికిత్స పొందడము, అతనికి సర్జరీ అవసరం అంటే కూడా వైద్యుల సూచనల మేరకు సర్జరీ పూర్తి చేయడము, అనంతరం మోహన్ బాబు ఆ జర్నలిస్ట్ ని పరామర్శించి దీనికి కారణం పూర్తి తప్పు నాదే, బాధ్యత నాదే, యావత్ మీడియా సమాజానికి నేను క్షమాపణను కోరుతా ఉన్నానంటూ కూడా మోహన్ బాబు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించినప్పటికీ జరిగినటువంటి ఘటన చాలా విషాదకరమైనటువంటి ఘటన. అది చాలా ప్రమాదకరంగా ఆ జర్నలిస్ట్ పైన దాడి చేయడం జరిగింది. తల భాగంలో ఇంకెక్కడైనా బలంగా ప్రశ్నించే మాత్రం ఈ రోజు ఇంకో రకంగా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొని పోలీసుల పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి, జర్నలిస్టులు, క్రైమ్ రిపోర్టర్లు తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ప్రకారంగా అతని పైన 118 కేసు నమోదుని మార్చి 109 బిఎన్ఎస్ అటెంప్ట్ మర్డర్ మోహన్ బాబు పైన కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు, ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ వారినే టార్గెట్ గా చేసి కొన్ని రోజులుగా ఈ చర్యలకు పాల్పడతా ఉన్నారంటూ కూడా ఏదైతే వ్యతిరేకంగా ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతా ఉందో వాటిపైన రాష్ట్ర డీజీపీ స్పందించి అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ప్రాణం కోల్పోయింది, ప్రాణాల కంటే ఎక్కువ సినిమా రిలీజ్ కాదు, మానవ ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని ఈ సినీ సెలబ్రిటీస్ ఎప్పటికప్పుడు అక్కడ జరిగేటువంటి నష్టాన్ని కూడా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది అంటూ కూడా డీజీపీ సూచించి దీనిపైన 100% అల్లు అర్జున్దే తప్ప అంటూ కూడా రాష్ట్ర డీజీపీ తెలియజేయడం జరిగింది. ఇటు మోహన్ బాబు వ్యవహారంలో దాడి ఘటనపై కేసు నమోదు చేశాము, దీనిపైన దర్యాప్తు సాగిస్తా ఉన్నాము. తొందరలో అతని పైన
చర్యలు తీసుకుపోతా ఉన్నామంటూ డీజీపీ ఈ ప్రకటన ఇచ్చాడు. అంటే తొందరలో మోహన్ బాబు అరెస్ట్ ఉండబోతుంది అని ఒక ప్రచారం అయితే సాగుతా ఉంది. ఎస్, అంటే రవితేజ్ అండి, నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా అంటే పోలీసులు చెప్పినా కూడా అల్లు అర్జున్ బయటకు వెళ్ళలేదంటూ కూడా కామెంట్స్ చేశారు. దానిపై కూడా మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ డీజీపీ మాట్లాడుతున్న మాటలు బట్టి అంటే మళ్ళీ అల్లు అర్జున్ కి బెయిల్ రద్దై అరెస్టు తప్పదా అని ఒక వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎలా ఉండబోవచ్చు రవితేజ? నిన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ కొన్ని లీగల్ సమస్యలు నాకు తలెత్తుతాయి, నేను సొసైటీలోకి వచ్చిన బాబుని పరామర్శించిన ఆ ఘటనను సంబంధించి ఉద్దేశించిన తనకు లీగల్ సమస్యలు ఉంటాయని చెప్పుకుంటూనే అక్కడ జరిగినటువంటి ఘటనపై అతను క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు తనకు వే క్లియర్ చేసినందుకే తమకు అనుమతి ఉంది కాబట్టి పోలీసులు రోడ్ క్లియర్ చేశారు, అందుకే నేను లోపలికి వెళ్ళానంటూ మాత్రం అల్లు అర్జున్. అసలు అల్లు అర్జున్ రావడానికి అనుమతి లేదు, అనుమతి లేదని చెప్పినప్పటికీ కూడా తను వచ్చి రోడ్ షో లాగా అక్కడ చేతులు ఊపడము, నమస్కారం చేయడము, అభివాదం చేయడము, ఇదంతా కూడా పబ్లిక్ ని ఒక్కసారిగా ఉత్సాహం నింపడానికే అల్లు అర్జున్ అక్కడ రావడంతో కంట్రోల్ తప్పింది ఈ వ్యవస్థ అంతా కూడా అక్కడ అని చెప్పేసి మాత్రం పోలీసులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. అల్లు అర్జున్ వర్షన్ ఒక విధంగా ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి విధానం ఒక రకంగా ఉంది, ఈ రోజు డీజీపీ మాట్లాడినటువంటి అంశం ఒక రకంగా ఉంది. ఎవరు వాళ్ళు సేఫ్ సైడ్ గా మాట్లాడుతున్నారు తప్ప జరిగినటువంటి ఘటన వాస్తవాలు ఏంటి అనేది కూడా ప్రజలకు ఇంకా క్లారిటీ లేకపోవడంతో కన్ఫ్యూజన్ గా ఏర్పడింది. అల్లు అర్జున్ నేను వస్తున్నాను ఒక విషయం ముందుగానే పోలీసులకు తెలుసు, పోలీసులే లైన్ క్లియర్ చేశారు, పోలీసులే తన వే ఇచ్చారు, పోలీసులే తన థియేటర్ లోపలికి అనుమతి ఇచ్చే విధంగా వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేశారండి అల్లు అర్జున్. పోలీసులు అల్లు అర్జున్ రాకకు అసలు అనుమతి లేదు అంటూ మాత్రం పోలీసులు ఈ కేసు పెట్టారనే దాంతో కూడా హైకోర్టులో ఈ అంశం ప్రస్తుతం పెండింగ్ లో ఉంది కాబట్టి దీనిపైన ఇంకా పోలీసులు మధ్యంతర బెయిల్ మాత్రమే అతనికి మంజూరు చేశారు కాబట్టి సొసైటీలో అల్లు అర్జున్ రాకూడదని నిబంధనలు షరతులు కోర్టు ఏదైనా విధించినట్టయితే అతను నిన్న మీడియా మాట్లాడినటువంటి ఉల్లంఘనకు పాల్పడ్డట్టయితే మాత్రం అతని బెయిల్ ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఘటన ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఘటన జరగడంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు వరుస పట్టుకొని క్యూ కట్టుకొని అల్లు అర్జున్ కి ఏదో అయినట్టు, అల్లు అర్జున్ ఏదో నష్టపోయినట్టు క్యూ కట్టి అతన్ని పరామర్శించారే తప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడి పైన వీరికి కనీసం మానవత దృక్పథం కూడా లేదా అంటూ మాత్రం సినీ ఇండస్ట్రీ పెద్దలని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడడం మాత్రం నేను తీవ్ర దుమారానికే దారి తీసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో పెట్టి ముఖ్యమంత్రిని ఉద్దేశించి అక్కడక్కడ కొన్ని చోట్ల ఆయన పాయింట్స్ కూడా రేజ్ చేసి ఇలా మాట్లాడడం బాధాకరం అంటూ మాత్రం డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా అది రేవంత్ రెడ్డికే మాట్లాడుతా ఉన్నది అల్లు అర్జున్ అనేది మాత్రం సభ్య సమాజం అంతా ఆ లైవ్ అంతా వీక్షించినప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ గానే అల్లు అర్జున్ నిన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అని అనకుండా ఇండైరెక్ట్ గా ఈ విషయాలు చెప్తూ తను ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేశారని క్లియర్ అర్థమైంది. దీనిపైన రాష్ట్ర డీజీపీ స్పందిస్తూ జరిగినటువంటి ఘటనల పైన కేసులు నమోదు చేశాము, దర్యాప్తు చేపడతా ఉన్నాము, చట్టం అందరికీ సమానమే, ఎంత పెద్ద హోదాలో ఉన్నా వారి పైన చర్యలు తప్పవు అంటూ మాత్రం రాష్ట్ర డీజీపీ ప్రకటన చేసింది.